మమతా కులకర్ణి బహిష్కరణ కిన్నార్ అఖాడా నుంచి లక్ష్మీనారాయణ త్రిపాఠి కూడా మహామండలేశ్వర్గా నియమితులైన కొన్ని రోజులకే కిన్నార్ అఖాడాను బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి శుక్రవారం బహిష్కరించారు. ఈ బాలీవుడ్ నటి లిప్స్టిక్లు వేసుకొని మొన్నటి వరకు వివాదాల్లో ఉంది ఈవిడ. డ్రగ్స్ కేసులని ఇవన్నీ ఏమైనా బోలెడు కేసులు ఉన్నాయి. వాటిల్లో ఉండి ఆల్ ఆఫ్ సడన్గా నేను సన్యాసిని అయిపోయా, ఇక్కడ నుంచి నేను గత 11-12 ఏళ్ళుగా బ్రహ్మచర్యంలో ఉన్నానని చెప్పేసి మాట్లాడేసి ఇలా ఏదో అభిషేకాలు చేయించుకొని ఇలా అదే సంప్రోక్షణ ఏదో అంటారు కదా, శుద్ధి చేయించేసుకొని 4 మాలలు వేసేసుకొని మళ్ళీ ఇన్ని చేస్తా ఉన్న లిప్స్టిక్లు మాత్రం మనం తీయం. లిప్స్టిక్లు వేసుకున్న అఘోరీలను కూడా మనం ఏం అనకూడదు ఈ భూమి మీద. అంటే మన సనాతన ధర్మానికి వ్యతిరేకం. పిచ్చి పిచ్చి వ్యవహారాలుగా చేస్తూ ఉంటారు కానీ మనం అడగకూడదు. అఘోరీని అన్నంత వాడు అఘోరీ అయితే అనకూడదు, తప్పు. అఘోరీ రూపంలో అఘోరీ అని చెప్పుకుంటూ తప్పు చేయకూడదు. అలాగే సాధువుని నేను సన్యాసిని అని చెప్పుకుంటూ తప్పులు చేయకూడదు. అది సనాతన ధర్మాన్ని మనకు కించపరిచినట్లే. ప్రపంచమంతా కూడా వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటే మనం ఆధ్యాత్మికంగానైనా సరే అభివృద్ధి చెందాలి కదా. ఆధ్యాత్మిక ఉన్నతి, ఆధ్యాత్మిక చైతన్యం అనేది అల్టిమేట్. అది ఉంటే అన్నీ అభివృద్ధి చెందినట్టే. కానీ దాంట్లో కూడా తూట్లు పొడిచేలాగా ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళు బహిష్కరించడం కాకుండా అక్కును చేర్చుకుంటారా? సో అది పరిస్థితి. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు అజయ్ దాస్ చెప్పారు వీళ్ళని బహిష్కరిస్తున్నట్లుగా ఇవి ఇద్దరిని కూడా, లక్ష్మీనారాయణ త్రిపాఠి అండ్ మమతా కులకర్ణి. ఎందుకు అన్నదానికి ఏమైనా సమాచారం ఉందా? మేబీ కొత్త వివాదానికి తెరలేపారు. తనపైన ఉన్నటువంటి పూర్వపు కాంట్రవర్సీస్ని దృష్టిలో పెట్టుకుని అలా చేసి ఉండొచ్చు.